ఒకసారి నిజంగా ఆలోచించండి. మీ జీవితంలో ఉన్న బాధలు, ఒత్తిడి, అసంతృప్తి ఇవన్నీ బయట ప్రపంచం వల్ల ఏర్పడినవా? లేక మీ మనసులో నడుస్తున్న ఆలోచనల వల్ల? ఈ ప్రశ్నకు మీరు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మీ జీవితం ఈ క్షణం నుండే మారడం ప్రారంభమవుతుంది. మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే మాటలు కేవలం మాటలు కావు. ఇవి ప్రపంచాన్ని మార్చగల జీవిత సత్యాలు. ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు, కానీ వారిలో చాలామంది ఒకే సమస్యతో బాధపడుతున్నారు. జీవితంలో మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సంతృప్తి ఏమాత్రం లేదు. ఎంత సంపాదించినా సరిపోవడం లేదు, ఇంకెంత సంపాదించిన ఆనందం నిలవడం లేదు. ఎందుకని? ఈ ప్రశ్నకు 2500 సంవత్సరాల క్రితమే గౌతమ్ బుద్ధుడు సమాధానం చెప్పాడు. బుద్ధుడు ఒకసారి ఇలా అన్నాడు: మనిషి అన్ని బాధలకు కారణం ఈ ప్రపంచం కాదు, అతని ఆలోచనలే. ఒక్కసారి ఆలోచించండి. మీకు బాధను కలిగించింది నిజంగా పరిస్థితులా, లేక ఆ పరిస్థితుల గురించి మీరు ఆలోచించిన విధానమా? ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు ఎదుర్కొంటారు. ఒకరు విరిగిపోతారు, మరొకరు బలంగా మారుతారు. ఇక్కడ పరిస్థితి ఒకటే, కానీ ఆలోచన వేరు. అందుకే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, నీ జీవితాన్ని మార్చాలంటే ముందుగా నీ మనసును మార్చుకో. నీ మనస్సే నీ ప్రపంచం. మిత్రులారా, మీరు ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మీ మొదటి ఆలోచన ఏంటి? ఇంకో కష్టమైన రోజు మొదలైంది అని అనుకుంటే ఆ రోజంతా కష్టంగానే అనిపిస్తుంది. ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి అని అనుకుంటే అవకాశాలే కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఏదైతే వెతుకుతామో అదే మనకు కనిపిస్తుంది. గౌతమ్ బుద్ధుడు చెప్పిన గొప్ప జీవిత సత్యం ఇదే. నువ్వు ఎలాగైతే ఆలోచిస్తావో అలాగే అవుతావు. పేదరికం అనేది ముందు నీ మనసులో పుడుతుంది, విజయం కూడా ముందు నీ మనసులోనే పుడుతుంది. అందుకే ప్రతి ఉదయం మీ మనసులో విజయాన్ని నాటండి, గతాన్ని వదిలేయి. చాలామంది గతంలోనే నివసిస్తూ ఉంటారు. 10 సంవత్సరాల క్రితం జరిగిన అవమానం గుర్తుంటుంది, 5 సంవత్సరాల క్రితం జరిగిన వైఫల్యం గుర్తుంటుంది, ఎవరైనా చేసిన తప్పు గుర్తుంటుంది. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు: గతం ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదు అనే విషయాన్ని. గౌతమ్ బుద్ధుడు ఇలా అన్నాడు: గతాన్నే పట్టుకుని ఉండడం అంటే కాలిపోయిన బొగ్గును చేతిలోనే పట్టుకుని ఉండడం లాంటిది. దానివల్ల మీ చేతులకే మసవుతుంది. గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టిన రోజే నీలో మనశ్శాంతి మొదలవుతుంది. భవిష్యత్తు గురించి భయపడకు. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఇంకా జరగని విషయాలను చూసి భయపడుతూ ఉన్నారు. ఒకవేళ నా ఉద్యోగం ఊడిపోతే, డబ్బు లేకపోతే ప్రజలేమనుకుంటారు? నేను విఫలమైతే? కానీ గౌతమ్ బుద్ధుడు ఇలా చెబుతున్నాడు: భవిష్యత్ అనేది ఇంకా రాలేదు. నువ్వు ఎందుకు దానికోసం బాధపడుతున్నావు? ఈ క్షణాన్ని నువ్వు గెలిస్తే రూపులేని రేపును నువ్వు ఈజీగా గెలవగలవు. అందుకే రేపు ఏం జరుగుతుందోనన్న భయంతో కాదు, ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించు. అప్పుడే నీ మనసుకు శాంతి, నీకు ఆనందం ఉంటాయి. కోపం అనే విషం. ఒకసారి ఒక వ్యక్తి గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చి తీవ్రంగా అవమానించాడు. అయినా బుద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ వ్యక్తి గౌతమ్ బుద్ధుని చూసి ఆశ్చర్యపోతాడు. నేను నిన్ను ఎంత తిట్టినా నీకు కోపం రాలేదా అని అడుగుతాడు. అందుకు గౌతమ్ బుద్ధుడు నవ్వుతూ ఇలా అంటాడు: నువ్వు నాకు బహుమతి ఇస్తే నేను దాన్ని తీసుకోకపోతే ఎవరి వద్ద ఉంటుంది? ఆ వ్యక్తి నా వద్దే ఉంటుంది అని అంటాడు. అలాగే నీ కోపం కూడా నేను తీసుకోవడం లేదు, కాబట్టి అది కూడా నీ వద్దే ఉంటుంది. మిత్రులారా, కోపం అనేది ఇతరులను కాల్చే అగ్ని కాదు, ముందుగా మనల్ని మనం కాల్చే అగ్ని. అందుకే కోపాన్ని వదిలేయండి. సహనం అనే మహాశక్తి. ఈ రోజుల్లో అందరికీ వెంటనే ఫలితాలు కావాలి. ఈ రోజు మొదలు పెడితే రేపే విజయం కావాలి. కానీ ప్రకృతి అలా పనిచేయదు. విత్తనం నాటిన రోజు చెట్టు రావడం లేదు, చెట్టు పెరిగిన రోజు పండ్లు రావడం లేదు. అన్నిటికీ తగిన సమయం రావాలి. అందాక సహనం నీకుండాలి. గౌతమ్ బుద్ధుడు ఒకసారి ఇలా చెబుతాడు: సహనంతో ఉన్నవాడు చివరికి గెలుస్తాడు. మీ ప్రయత్నం ఆపకూడదు, నెమ్మదిగా అయినా ముందుకు సాగండి. పోలికలు నిన్ను నాశనం చేస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ప్రతి ఒక్కరూ తమ విజయాన్ని చూపిస్తున్నారు. అది చూసి చాలామంది బాధపడుతున్నారు. అతను ముందుకు వెళ్ళిపోయాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని అనుకుంటూ నిరంతరం బాధపడుతూ జీవిస్తున్నారు. కానీ గౌతమ్ బుద్ధుడు ఇలా చెబుతాడు: ప్రతి విత్తనం ఒకే రోజు మొలకెత్తదు, ప్రతి పువ్వు ఒకే సమయంలో వికసించదు. నీ సమయం కూడా వస్తుంది. అందాక కేవలం ముందుకు సాగిపోతూ ఉండు. సంతోషం ఎక్కడ ఉంది? ఒకరోజు ఒక ధనవంతుడు గౌతమ్ బుద్ధుని వద్దకు వస్తాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం అనేది ఏమాత్రమూ లేదు.
అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఇలా చెబుతాడు, సంతోషం అనేది సంపాదించేది కాదు, అది సృష్టించేది. కృతజ్ఞత ఉన్న మనసే నిజమైన సంపద. మీ దగ్గర ఏదైతే ఉందో దానికి కృతజ్ఞత చెప్పండి. అప్పుడు మీరు ఎంత ధనవంతులో మీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు జయించు. ప్రపంచాన్ని గెలవడం కంటే నీ మనసును నువ్వు గెలవడం చాలా గొప్పది. బద్ధకాన్ని జయించు. నీ అర్థం పర్థం లేని భయాన్ని జయించు. నీ సందేహాల్ని జయించు. గౌతమ్ బుద్ధుడు ఒకానొక సందర్భంలో ఇలా అంటాడు, 1000 యుద్ధాలని జయించిన వాడికంటే తనని తాను జయించిన వాడే నిజమైన విజేత. మీరు మీపై గెలిస్తే ప్రపంచం మీ ముందు తల వంచుతుంది. దానికోసం ప్రతిరోజు 1% మెరుగవు. చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి. 1 సంవత్సరం తర్వాత నువ్వు పూర్తిగా మారిపోతావు. మిత్రులారా, గౌతమ బుద్ధుని బోధనల సారాంశం ఒక్కటే, సంతోషం బయట లేదు, శాంతి బయట లభించదు, విజయం అనేది మీకు బయట దొరకదు, అన్నీ నీలోనే ఉన్నాయి. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ అలవాట్లను మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. గతాన్ని వదిలేసేయి. భవిష్యత్తు గురించి అతిగా బాధపడకు. ప్రస్తుతం మాత్రమే నీ చేతిలో ఉంది. దానిని ఎరుకతో సద్వినియోగం చేసుకో. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. నువ్వు ఏదైనా ఒక పనిని చేయాలని నిర్ణయించుకుంటే దానికి ఎటువంటి ముహూర్తాలు చూడకు. ఏది ఏమైనా సరే దానిని వెంటనే ప్రారంభించు. అప్పుడే పని సగం పూర్తయినట్టు. అందుకే ఈరోజే ఆ మొదటి అడుగు వేసేయి. ఈరోజు ప్రపంచం నీ విజయాన్ని చూస్తుంది, కానీ అంతకంటే ముఖ్యంగా నువ్వు నీలో శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తావు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని గౌతమ్ బుద్ధుని బోధనల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నలుగురి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి గౌతమ్ బుద్ధుని బోధనలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఓసారి వెళ్ళి చూడండి. ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.